బాగున్నారా? అయితే మీ అందరికీ మన సినిమా ఛానల్ తరపు నుంచి దీపావళి శుభాకాంక్షలు. నా తరపున కూడా. అయితే నిక్కీ నిఖిత ఇప్పుడు మీకేం చెప్పబోతుంది అని డౌట్ పడుతున్నారా? అయితే నేను మీకు చెప్పబోతున్నారు. పూర్వకాలంలో దీపావళి ఎలా జరుపుకునేవాళ్ళు, ఇప్పుడు మనం ఎలా జరుపుకుంటున్నాం. ఆ పండుగనప్పుడు ఇలా ఉండేది, ఇప్పుడు మనం ఏ లెవెల్కి చేసాం, ఈ లెవెల్కి చేసాం దీపావళి పండుగ. అప్పట్లో ఇలా జరుపుకుంటే ఇప్పుడు మనం ఇలా జరుపుకుంటున్నాం. అప్పట్లోనైతే మట్టి ప్రమదలో 3 ఒత్తులేసి వెలిగించేవాళ్ళం. మళ్ళీ ఇంకా ఇంటి సభ్యులతో కలిసి అందరూ ఫుల్ ఫ్యామిలీ దగ్గరుండి పండుగని చాలా సంతోషంగా జరుపుకునేవాళ్ళు. కానీ ఇప్పటి రోజుల్లో మనం దీపావళి ఎలా జరుపుకుంటున్నాం అనేది నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. అప్పట్లో చెప్పాను కదా, ఎంతో పొల్యూషన్ అదంతా లేకుండా దీపావళితో ఇల్లు మొత్తం అలంకరించుకొని దీపావళి కాంతుల్లో వాళ్ళందరూ ఫ్యామిలీ ఫుల్ ఆనందంగా గడిపేవాళ్ళు. అయితే ఇప్పటి కాలంలోనైతే ఏం చేస్తున్నామండి, మనం మొత్తం పొల్యూషన్ చేస్తున్నాం. మళ్ళీ ఇంకా పొల్యూషన్ చేస్తున్నాం, మళ్ళీ ఇంకా మనకే చాలా దెబ్బలు అనేటివి తగులుతున్నాయి. ఎందుకు మనకు అవన్నీ? మనము మామూలుగా మనకంటే ఎంజాయ్మెంట్ ఉండాలి, అది ఉండొద్దని కాదు. పొల్యూషన్ అనేది మనం చాలా చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం అనేది మీకు చెప్తా. మీకేదో కొద్దిసేపటి ఆనందం కోసం ఆ గాలి అంతా మనం పొల్యూషన్ చేయడం అవసరమా అనిపిస్తుంది. పొల్యూషన్ అనేది మనం చాలా చేస్తున్నాం. అయితే మనం ఎందుకు చేస్తున్నాం, మనకు అవసరం ఏంది పొల్యూషన్ చేయడానికి అనేది ఇప్పుడు నేను చెప్తా, వినండి. పొల్యూషన్ అనేది దీపావళి ఒక్కరోజే మనకు ఉండేది. మనం రోజంతా మనం ఏం కాల్చలేదు, ఒక్కరోజే కాలుస్తున్నాం. ఆ కాల్చేది కూడా పోటీగా కాల్చుకుంటున్నారు. వీళ్ళు 2 o'clock వరకు కాలుస్తారు, మనం 3 వరకు కాల్చుకుందాం. వాళ్ళకంటే మనం ఎక్కువ, పక్క గల్లోళ్ళు అంత కాల్చారు, మనం ఇంత కాల్చాలి. వాళ్ళు అట్లా చేసారు, మనం ఇట్లా చేద్దాం అనే ఒక ఆలోచన ఉంది జనాల ప్రతి ఒక్కరి బ్రెయిన్లో ఉంటుంది. అదనేది వద్దు. వాళ్ళు ఎంతనన్నా కాల్చుకొని వాళ్ళకి మనం ఎన్నో మాటలు చెప్తాం, అవన్నీ కాదు. ఏదైనా స్టార్ట్ అయితే మన దగ్గర నుండి స్టార్ట్ కావాలి. కాల్చే ముందు మనం ఏదో సరదాకి ఒక 2, 3 అంతే, అంతకు మించి మనకి ఎక్కువ వద్దు. వాళ్ళు కాల్చుకుంటారు కదా, మనం ఎక్కువ కాల్చుకుందాం అనేది వద్దు. అలాగే చిన్నపిల్లల దగ్గరకు వచ్చేవరకు ఈ జనరేషన్ పిల్లలైతే ఏదో చేతిలో పట్టుకొని దాన్ని వెలిగించి ఇలా పాడేయడం అదొక స్టైల్ అనుకుంటున్నారు. కానీ మనకు అదంతా వద్దు. ఎందుకు అసలుకి? అది కాలిందనుకో నీకు బాధ, మీ పేరెంట్స్కి ఇంకా బాధ. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అది కాల్చేటప్పుడు దూరంగా ఉండి కాల్చేసి వచ్చి అది చూసినప్పుడు మనకు ఒక చిన్న ఆనందం చూసుకోండి. అంతేగాని అది మన దాకా వచ్చేదంత వరకు మాత్రం చేసుకోకండి. మన దీపావళి అనేది మనలో ఒక వెలుగు రావాలి, కానీ వేరే వాళ్ళ చెడును చూసి మనం కూడా అలా మారిపోవద్దు. ఇదైతే నేను మీకు పక్కా చెప్పాలనుకుంటున్నాను. అయితే ఇంకొక విషయం కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అదేంటంటే దీపావళి కాల్చుతున్నప్పుడు కొంతమంది అంతెందుకు మార్నింగ్ 5 వరకు కూడా కాల్చేటోళ్ళు. అట్లాంటి వాళ్ళు నిజంగా మీరు నమ్ముతారో నమ్మరు, కానీ అట్లాంటి వాళ్ళు నిజంగా నేను కూడా చూసిన. అందుకే నేను మీకు చెప్తున్నాను. అయితే మీరు కాల్చేటప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూడండి. వాళ్ళకి అసలు ఇబ్బంది అవుతుందా మన వల్ల, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారేమో అనే ఒక ఆలోచన తీసుకురండి. ఇంటి పక్కనలో మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉర్రో లేదో తెలీదు, ఒక 6 years బాయ్ ఉండొచ్చు, పక్కింట్లో చిన్న పిల్లలు ఉండొచ్చు, మీ ఇంట్లో లేకుండొచ్చు. కానీ మీరు పేర్చే ప్రతి ఒక్క క్రాకర్ వాళ్ళ నిద్రని చాలా డిస్టర్బ్ చేస్తుందండి. వాళ్ళు ఎంత ఏడుస్తారో పిల్లలు. మీరు అదొకటి బ్రెయిన్లో పెట్టుకోండి. వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని మళ్ళీ పడుకోబెట్టడానికి వాళ్ళు పడే శ్రమ చాలా. అసలుకి మీరు ఒకటి ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. మీ చుట్టుపక్కల ఉన్న ముసలోళ్ళు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది. ఇవన్నీ బ్రెయిన్లో పెట్టుకొని క్రాకర్స్ కాల్చేటప్పుడు ఎక్కువ శాతం ఒకళ్ళు పోటీగా కాల్చుకోకండి. ఒక టైమింగ్, ఒక 6కి స్టార్ట్ చేస్తే 10 వరకు ఆపేసేయండి. ఇంకా మీరు ఇంకా నెక్స్ట్ డే ఎవరి దగ్గర అక్కడ వెళ్ళి కాల్చుకోండి. కానీ కాలనీస్లల్లా మళ్ళీ ఇంకా చిన్న ఇళ్ళల్లో పిల్లలు ఉంటారు, చిన్న ముసలోళ్ళు ఉంటారు. ఎవరికి ఇబ్బంది కాకుండా చూసుకోండి. ఈ విషయం అయితే పక్కా గుర్తుపెట్టుకోండి. అయితే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అయితే మర్చిపోకండి, నిక్కీ నిఖిత మీతో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది. ఓకే, బాయ్.